దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి మరి యొక్క నెలలో మీతో దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని తండ్రి దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విధమైన తరగతులను సుమారుగా సంవత్సరానికి పైగా ఈ విధమైన క్లాసులు ఏర్పాటు చేసి జరిగిస్తున్నటువంటి మారేష్ గారికి, అలాగే అనేకమైన ప్రాంతాల్లో ఆన్లైన్ బైబిల్ కాలేజెస్, ఆఫ్లైన్ బైబిల్ కాలేజెస్ ఏర్పాటు చేసి స్థానిక సంఘాలను, ప్రాంతాలను వాక్య విషయంలో నడిపిస్తున్నటువంటి సోదరులు రవి గారికి, ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి కే రవి గారికి, కీర్తనలు పాడినటువంటి వారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. వాస్తవంగా మారేష్ గారు వెనకాల ఒక బ్యానర్ పెట్టారు. ఏమనంటే ప్రాథమిక బైబిల్ ఉపదేశములు అని. కానీ ఆ బ్యానర్ టైం అయిపోయింది. ప్రాథమిక బైబిల్ ఉపదేశములు అంటే ప్రాథమిక అంటే ప్రారంభ లేక మూల, బైబిల్ ఉపదేశాలు అని. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఒక పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయగానే వాడికి ఫస్ట్ నేర్పించేటువంటి దానినే మూల పాఠాలు అంటారు. ఏంటవి? వాళ్ళు నేర్పిస్తారు, అంకెలు నేర్పిస్తారు, ఏబిసిడీలు నేర్పిస్తారు. అది ప్రాథమిక పాఠశాల. ఆ తర్వాత హై స్కూలు, కాలేజీ. అలాగే ఈ రేజర్ల ప్రాంతంలో ప్రాథమిక బైబిల్ పాఠాలు అయిపోయినాయి. సంవత్సరం పాటు ఏదైతే మూల పాఠాలుగా మీరు నేర్చుకోవాలో, మూలాలుగా నేర్చుకోవాలో అన్ని విషయాలను ఈ తరగతుల ద్వారా మీ అందరికీ నేర్పించడం జరిగింది. సహోదరులు అలాగే మేము అందరం కలిసి ఇప్పుడు మీకు జరుగుతున్నటువంటి ఈ తరగతులు ఏంటంటే ఆత్మీయ అభివృద్ధి ఉపదేశాలు. అంటే మూల పాఠాలు నేర్చుకున్నారు. దేవుడు అంటే ఏంటో మీకు తెలుసు, విశ్వాసం అంటే ఏంటో మీకు తెలుసు, మారు మనసు అంటే ఏంటో మీకు తెలుసు, బాప్తిసం అంటే ఏంటో మీకు తెలుసు, సంఘం అంటే ఏంటో మీకు తెలుసు. అంటే ఏంటో అనేది అంతా మీకు తెలిసినటువంటి వారుగా, దేవుని వాక్య విషయంలో అనుభవం కలిగినటువంటి వారుగా పాఠాలను బట్టి మీరు ఎదిగి ఉన్నారు. అలాగ ఎదిగిన తర్వాత కూడా క్రీస్తులో మరింతగా ఫలించాలి అంటే ఏం చేయాలి? అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? మొక్కను నాటడం మూలమైతే అది ఎదిగి ఫలించటం అభివృద్ధి చెందటం. దేవుడు నాటబడితే చాలు అనట్లేదు, కానీ నాటబడిన ప్రతి మొక్క ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దేవుడు విశ్వాసము కలిగి ఉంటే చాలు అనుకోవట్లేదు. విశ్వాసాన్ని బట్టి క్రియల ద్వారా అందరూ ఎదగాలని, ఎవరైతే క్రియలు కలిగినటువంటి వారుగా విశ్వాసములు ఎదుగుతారో వారే ఆత్మీయ స్థితితో పాటు భౌతికమైన స్థితి ఎంతనో కూడా అభివృద్ధిని చూడగలుగుతారనే విషయాన్ని లేఖనాలలో మనమైతే గ్రహించగలుగుతాం. అలా అభివృద్ధి చెందవలసిన వాటిలో ఈరోజు ఆత్మీయ అభివృద్ధి ఉపదేశాలలో దేవుడు కోరినట్లుగా మనం అభివృద్ధి చెంది, మనం కోరుకున్నట్లుగా మన జీవితాలలో కూడా భౌతికంగా అభివృద్ధిని చూడాలంటే మనకు ఉండకూడనటువంటి ఒక లక్షణం, ఉండవలసినటువంటి ఒక లక్షణాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఉండకూడనిది, ఉండవలసింది. అదే మన పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాఠం ఏంటంటే వినయము మరియు గర్వము అనేటువంటి పాఠం. వినయము మరియు గర్వము. ఆల్రెడీ రెండింటి గురించి నేను మరలా మీకు వివరించవలసిన పని లేదు. వినయము మరియు గర్వం. మనకు ఏది ఉండాలి? ఏముండాలి? ఏముండాలి? గర్వమా, వినయమా? రాజు నా మారేష్ గారి అంటారు నాకు గర్వం ఉందని. లేదా? ఏముండాలి మనకి? అంటే వినయం అంటే ఏంటో మీకు తెలుసు కాబట్టి వినయం మనకు ఉండాలని, గర్వం అంటే ఏంటో మీకు తెలుసు కాబట్టి అది మనకు ఉండకూడదని మీరు అనుకుంటున్నారు. కానీ వినయం ఎవరికి ఉంది, గర్వం ఎవరికి ఉంది అనేది నిర్ధారించేది ఎవరంటే మహోన్నతమైనటువంటి దేవుడు.
ఎలా నిర్ధారిస్తారంటే ఆకారాన్ని బట్టి కాదు. ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. బాగా ఒక జంతువుని కడిగాం, శుభ్రంగా కడిగిన తర్వాత అది వెళ్ళి మళ్ళీ బురదలోనే పడుకుంది. ఒకటి తన మానాన్న తాను గట్టుముట్ట నడుచుకుంటూ వెళుతూ కాలు జారి బురదలో పడి వెంటనే లేచి దులుపుకుని బయటకు వచ్చేసింది. కడిగిన తర్వాత కూడా బురద వెతుక్కుంటూ వెళ్ళి బురదలో దొల్లేదేంటి? పంది. ఏంటది? పంది. బురదలో కాలు జారి పడినా వెంటనే లేచేసి దులుపుకుని వెళ్ళిపోయేదేంటి? ఏంటది? కుక్కలు కూడా ఎండ ఎక్కువైతే బురదలో పడుకుంటాయి వెళ్ళి. గొర్రె పిల్లండి. గొర్రె అసలు బురద జోలికి వెళ్ళదు. ఒకవేళ నడిచి వెళ్తున్నప్పుడు కన్నా కాలు జారి పడినా వెంటనే లెగిసిపోద్ది. ఇప్పుడు నేను కలర్ చెప్పలేదు, దాని యొక్క పేరు చెప్పలేదు. కడిగిన తర్వాత కూడా బురదలో పడుకునేది ఏంటంటే పందని మీరే చెప్పేశారు. బురదలో పడినా సరే వెంటనే లేచిపోయేది ఏంటంటే గొర్రెని మీరే చెప్పేశారు. ఎలా చెప్పగలిగారు? దాని గుణం దేన్ని బట్టి? గుణాన్ని బట్టి అది పందని, గుణాన్ని బట్టి అది గొర్రెని మీరు నిర్ధారించారు. దేవుడు కూడా మీ వయసుని బట్టో, మీ ఇంటిని బట్టో, మీ జ్ఞానాన్ని బట్టో మిమ్మల్ని నిర్ధారించడు. దేవుడు కూడా మనుషులను ఎలా నిర్ధారిస్తాడు అంటే, ఒక మనిషికి గర్వం ఉంది అనటానికి అతని యొక్క క్రియలు, అతని యొక్క ప్రవర్తన. ఒక మనిషికి వినయం ఉంది అనడానికి అతని క్రియలు, అతని ప్రవర్తనను దేవుడు చూస్తాడు. ఇది మనుషులలో ఉంటే కలిగేటువంటి నష్టాలు ఏంటి అనేది ఆలోచన చేస్తే, మనము మొట్టమొదటగా మూలవాక్యంగా ఒక వచనాన్ని చదువుకుందాం. మూలవాక్యము సామెతల గ్రంథములో 29వ అధ్యాయం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 29వ అధ్యాయంలో 23వ వచనములో ఈ 2 పదాలు ఉంటాయి. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అనే మాట రాయబడింది. అంటే వినయము, గర్వం అనేవి 2 ఉన్నాయి. ఈ 2 కూడా ఒకదానికొకటి వ్యతిరేకమైనవి. అంటే వినయం ఉన్న చోట గర్వం ఉండదు, గర్వం ఉన్న చోట వినయం ఉండదు. గర్వం ఉంటే ఏం జరుగుతుందంట? సులభంగా చెప్తున్నాడు, ఎవరిని గర్వము వాడిని ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. ఎవడు వినయ మనస్కుడు అయి ఉంటే వాడు ఏమవుతాడు? ఘనత నొందుతాడు. గర్వాన్ని కలిగి ఉంటే నువ్వు తగ్గించబడతావు, వినయాన్ని కలిగి ఉంటే నీవు హెచ్చించబడతావని ఒకే వచనములో గర్వానికి వినయానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, గర్వం కలిగిన వ్యక్తి స్థితి, వినయం కలిగిన వ్యక్తి యొక్క స్థితిని గురించి మాట్లాడుతూ సొలొమోను గారు తెలియపరిచారు. కనుక ఇప్పుడు మనం తగ్గించబడటం అనేది మన మనసును బట్టి ఉంటుంది, హెచ్చింపబడటం అనేది మన మనసును బట్టి ఉంటుంది. వినయ మనసు గలవారముగా ఉన్నామా, గర్వము కలిగిన మనసు కలిగిన వారమై ఉన్నామా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. మనది వినయము కలిగిన మనస్సే అయితే మనం ఎవరిని పోలి నడుచుకుంటాం. మనది గర్వముతో కూడిన మనస్సు అయితే మనం ఎవరి మనసు కలిగి ఉన్నాము అనేది ఆలోచన చేస్తే, మొట్టమొదట వినయము గల మనస్సు కలిగిన వ్యక్తిగా మనం ప్రపంచంలో చూడాలంటే, వినయము గల మనస్సు కలిగిన వ్యక్తి ఎవరైనారో తెలుసా? క్రీస్తుకున్నటువంటి మనస్సు వినయమైనటువంటి మనస్సు. వినయం అంటే ఏంటో, వినయము గల మనస్సు అంటే ఎలా ఉంటుందో చూడాలంటే యేసుక్రీస్తు వారిలో మనం చూస్తాం. క్రీస్తు మనస్సు వినయము గల మనస్సు. క్రీస్తు వినయము గల మనస్సు గలవాడై ఉన్నాడు అనటానికి ఆయనను గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 6-7 వచనాలలో పౌలు గారు జ్ఞాపకం చేశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం ఒకసారి. ఆయన అంటే ఎవరిక్కడ?
యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని వినయము గలవాడు అని ఎందుకు మనం సంబోధిస్తున్నామంటే, ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోవడనే భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ని రానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడట. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారిలో ఉన్న వినయం ఎంత గొప్పదంటే, యేసుక్రీస్తు వారిది ఎవరితో సమానం అంట? ఎవరితో? దేవునితో సమానం అంట. మనం కూడా కొన్ని స్థలాల్లో కొన్ని ప్రాంతాల్లో పోల్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి రాగానే మారేష్ గారు ఒక ఆమె కుర్చీ వేశారు, ఇంకొక ఆమె కుర్చీ వేయలే. వెంటనే ఆమె ఏమంటుంది? ఆమె కుర్చీ వేసే అంత ఆమెకి ఏముంది, నా కుర్చీ ఎక్కిపోవటానికి నాకేమి లేదు, ఆమెలో నాకేం తక్కువ, ఆయనకి నాకేం తక్కువ అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఎవరితో సమానం అంటే, ఎమ్మెల్యే గారితో సమానమైన వాడో, సీఎం గారితో సమానమైన వాడో, పిఎం గారితో సమానమైన వాడో కాదంట. ఎవరితో సమానం చూసుకుంటే దేవునితో సమానమైన వాడు. నిజంగా ఆయన అతిశయించి గొప్ప చెప్పుకోవాలి, గొప్పగా బ్రతకాలనుకుంటే ఎవరితో సమానంగా ఉంచాలి ఆయన్ని? దేవునితో నేను సమానంగా ఉన్నాను కాబట్టి దేవునితో నన్ను సమానంగా చూడాలనాలి. కానీ యేసుక్రీస్తు వారు వినయము గలవాడుగా తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడంటే, ఈ లోకానికి వచ్చినప్పుడు దేవునితో సమానంగా ఉండే స్వభావాన్ని వదిలిపెట్టడం కాదండి, కనీసం మనుషులతో కూడా సమానమైన వాడు కంటే కూడా తన్ను తాను తగ్గించుకున్నాడా లేదా? ఆయన కాళ్ళు మనుషులు కడిగారా? మనుషుల కాళ్ళు ఆయన కడిగాడా? మనుషుల దగ్గరే ఆయన వాళ్ళ కాళ్ళు కడిగాడండి. ఎంత తగ్గించుకున్నాడంటే శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడంట. ఎంత లేనివాడు కనపరుచుకున్నాడంటే తన్ను తాను రిక్తునిగా అంటాడు. ఏమనక్కడ రిక్తునిగా అంటే దేవుని మాట ప్రకారముగా జీవించడానికి వచ్చేటప్పుడు తనతో పాటు నాకు ఇది ఉందని ఏది తెచ్చుకోలేదు ఆయన. మరి నీవు కూడా వినయ మనసు గలవాడు అయితే ప్రార్థనా మందిరం లోపలికి వచ్చేటప్పుడు ఎలా రేవాలో తెలుసా? నీవు లాయర్ అయినా ఆ గేట్ అవతలే, ఇంజనీర్ అయినా ఆ గేట్ అవతలే, మేస్త్రి అయినా ఆ గేట్ అవతలే, పెద్ద కుటుంబం కలిగిన వాడైనా ఆ గేట్ అవతలే. లోపలికి వచ్చేటప్పటికి ఏమి తెచ్చుకోకూడదు. మాది పెద్ద కుటుంబం, మేము లేకపోతే స్థానిక సంఘం లేదు, మేము బాగా ఆసాములం, మేము లేకపోతే సహాయం చేసేవాడు లేడు, నేను ఇంత గొప్ప చదువుకున్నవాడిని, నాకు సపరేట్ కుర్చీ కావాలి అని ఆలోచన కలిగి వచ్చినటువంటి వాడు వినస్య మనసు కలిగినవాడు కాదు. లోపలికి వచ్చేటప్పుడు క్రీస్తు తన కలిగిన వాటిని వేటిని వదులుకుని వచ్చాడో గ్రహిస్తే మనం కలిగిన వాటిని మనం వదులుకుని వినయ మనసు గల వాళ్ళముగా ఉంటాం. దేవునితో సమానంగా ఉండేదాన్ని వదులుకున్నాడు. తన్ను తాను రిక్తునిగా ఏమీ లేనివాడుగా వచ్చాడు, రిక్తునిగా చేసుకున్నాడు. మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. సామెత గ్రంథంలో సొలొమోను గారు ముందే చెప్పాడేమని? ఏం చెప్పాడు ఆయన? ఎవరైతే వినయ మనసు గలవాడై ఉంటాడో వాడు ఘనత నొందుతాడు. మరి యేసుక్రీస్తు వారు అంత వినయం కలిగిన వాడుగా, యేసుక్రీస్తు వారు అంత విధేయత కలిగినటువంటి వాడుగా జీవించాడు కాబట్టి యేసుక్రీస్తు ఘనత నిందాడా, ఘనహీనత పొందాడా? దేవుని విషయంలో ఆయన తగ్గించుకున్న దాన్ని బట్టి దేవుడు ఆయనను ఎంత హెచ్చించాడో తెలుసా? ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అదే 2వ అధ్యాయంలో వినయ మనసు కలిగిన క్రీస్తును దేవుడు హెచ్చించిన పదాలు మనం చూస్తాం. 2వ అధ్యాయం 11 చూడండి. 2:11 ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవ మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. ఎలా హెచ్చించాడంట? యేసుక్రీస్తును దేవుడు అధికంగా హెచ్చించాడు.
దేవుడు క్రీస్తును అధికంగా హెచ్చించడానికి గల కారణం ఆయన తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి, ఆయన వినయ మనసు కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా మనసులో కోరుకునే కోరికలు ఎలా ఉంటాయో తెలుసా? మన పిల్లలు అందరికంటే బాగా చదువుకోవాలి, మనం అందరికంటే మంచి ఇంట్లో ఉండాలి, మనం ఆర్థికంగా అందరికంటే బాగా బ్రతకాలి, నా పిల్లలు బాగా అభివృద్ధి చెందాలి, నేను చేసేది బాగా పండాలి అని అంత గొప్పగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ నువ్వు అనుకునే ఘనత దేవుడు నీకు ఇవ్వాలంటే దేవుని దగ్గర మనం ఏం కనపరచాలి? వినయాన్ని కనపరచాలి. నువ్వు ఎంత దేవుని దగ్గర తగ్గించుకుంటావో అంత దేవుడు హెచ్చిస్తాడు. తగ్గించుకునేవాడు క్రీస్తు మనసు కలిగిన వాడు. క్రీస్తును మాత్రమే కాదు, క్రీస్తు మనసు ఎవరికి కలిగి ఉన్నా దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. క్రీస్తు తనను తాను అంత తగ్గించుకున్నందుకు దేవుడంట ఆయన్ని అధికముగా హెచ్చించాడంట. అధికంగా అంటే అందరికంటే ఎక్కువ హెచ్చించి ఎంత హెచ్చించాడో తెలుసా? అక్కడ ఒక పదంతో వాడేశాడు పౌలు గారు. అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇచ్చాడంట. అన్ని నామముల కంటే పైనామం అంటే ఆయన నామమునకు మించిన నామం మరొకటి ప్రపంచంలో లేదు. అంత గొప్ప నామాన్ని, పైనామాన్ని అధికంగా హెచ్చించేటువంటి ధన్యతను యేసుక్రీస్తు వారికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయనలో వినయము కలిగిన మనస్సు ఉంది. ఇది క్రీస్తుకు మాత్రమే పరిమితం, అందరికీ కుదరదని దేవుడు చెప్పట్లేదు. క్రీస్తు కలిగిన ఈ మనసు మీలో ఎవరు కలిగి ఉన్నా నేను వాళ్ళు హెచ్చిస్తాను. మనం అన్నిట్లోనూ అధికంగా హెచ్చింపబడాలనుకుంటున్నాము, కానీ హెచ్చింపబడాలంటే ముందు తగ్గించుకోవాలి దేవునిలో అనేది మాత్రం మర్చిపోతున్నారు. ఒకటే సింపుల్ కాన్సెప్ట్ వేసుకుని తెలియపరుస్తారు. నువ్వు ఏం చేస్తావో దానికి వ్యతిరేకంగా నేను చేస్తాను. నువ్వు హెచ్చించుకున్నావు అనుకో, నేను తగ్గిస్తాను. నువ్వు తగ్గించుకున్నావు అనుకో, నేను హెచ్చిస్తాను. అప్పుడు మనం ఏం చేయాలి? హెచ్చింపబడాలనే ఆలోచన ఉంటే తగ్గించుకో. లేదు నేను మరీ ఎక్కువైపోయింది, నా పరిస్థితి దిగజారిపోవాలనుకుంటే హెచ్చించుకో. హెచ్చించుకునే మనసు కలిగినటువంటి వాడు ఎవరిని పోలింటాడో తెలుసా? వినయ మనసు కలిగిన వాడు క్రీస్తుతో సమానుడైతే వాడిని దేవుడు అధికంగా హెచ్చిస్తాడు. వినయ మనసు లేనివాడు ఏ మనసు కలిగిన వాడో తెలుసా? వినయ మనసు కలిగిన వాడు క్రీస్తు మనసు అయితే, గర్వమైన మనసు కలిగిన వాడు ఎవడు? ఆ మనసు ఎవరిది? గర్వమైన మనసు సాతాను మనసు అండి. ఇందాక చెప్పా కదా, బురదలో పడి దొలుతూ ఇష్టం ఎవరికి? పందికి. బురదలో పడిన లేచి వెళ్ళిపోయే గుణం ఎవరిది? గొర్రెది. అలాగే ఇప్పుడు గర్వాన్ని కనపరిచే స్వభావం ఎవరిదో తెలుసా? ఆ స్వభావం ఎవరిలో ఉంటే అది వాళ్ళు అయిపోతారండి. ఈ గర్వం అనే మనసు సాతాను మనసు. సాతానుడికి ఈ గర్వం అనేది మొదట ఉంది. ఈ గర్వాన్ని మొట్టమొదట మనం సాతానులో చూస్తాం. ఆదికాండం మనం చూసినట్లయితే కొత్త నిబంధన భాగంలో ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే 12వ అధ్యాయములో ఇక్కడ పరలోకములో సాతాను యొక్క భయంకరమైన గర్వాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 నుండి 9 వచనాలలో అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఇప్పుడు వారెక్కడ? పరలోకములు. ఎక్కడ? పరలోకములో యుద్ధం అంట. పరలోకముల యుద్ధాలు ఎందుకు జరిగినాయి? వాస్తవంగా గొడవలు ఎందుకు వస్తాయి? ఎక్కడైనా గొడవలు ఎందుకు వస్తాయి? ఇంట్లో అయినా, ఊళ్ళో అయినా, ఇంకా ఏ రంగంలో అయినా గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోవటం. ఎందుకు వస్తాయి? నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను చెప్పింది కరెక్ట్, నేను చేసింది కరెక్ట్, నేను అన్నది కరెక్ట్, నేను అన్నది కరెక్ట్ అని నాది గొప్ప అనుకుని గొడవలు వస్తాయి. ఇలాగ ఒకడికొకడు తను తాను హెచ్చించుకుంటూ, తను కొట్టుకుంటూ, తను తిట్టుకుంటూ ఉండేటువంటి గుణం, పరిస్థితులు లోకంలో ఉంటాయి, భూలోకంలో. కానీ ఈ పరిస్థితి పరలోకంలో ఉందట. ఎక్కడ? పరలోకములోనే యుద్ధాలు జరుగుతున్నాయంటే, పరలోకములో యుద్ధాలు జరిగే పరిస్థితి వచ్చిందంటే అక్కడ కూడా తను తాను హెచ్చించుకుని ఎవడో ఉన్నాడనమాట. ఎవడున్నాడు?
సాతానుడు. పరలోకములో యుద్ధం జరిగిందంట. 7-9 వచనాలు చదివితే పరలోకములో యుద్ధము జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎక్కడ ఎవడు హెచ్చించుకున్నది, పరలోకములైనా భూమి మీద అయినా, ఎవడిలో గర్వం ఉన్నా వాడి గర్వాన్ని దేవుడు ఖచ్చితంగా అణుస్తాడండి. ఇక్కడ పరలోకములో ఆ సందర్భాన్ని పరిశీలన చేస్తే, పరలోకములో దేవుడు సింహాసనాసుడై ఉన్నప్పుడు ఆయనకి పరిచారకులుగా దేవదూతలు ఉన్నారు. అలాంటి దేవదూతలలో ఒక ప్రధానమైనటువంటి దేవదూతగా ఎవరు నియమించబడ్డారంటే సాతానుడు కూడా నియమించబడ్డాడు. సాతానుడు కూడా దేవుని పరిచారకుడు. కానీ అలాంటి సాతానుడుగా ఉన్నటువంటి, అప్పుడు అతని పేరు సాతానుడు కాదు, ప్రధాన దూత, మంచి పోస్టు. దూతగా ఉన్నటువంటి సాతానుడికి ఒకరోజు అహంకారం వచ్చింది. ఏంటో తెలుసా? ఎంతసేపు దేవుడే గొప్పడా, దేవుణ్ణే కనపరచాలా, నేను దేవుణ్ణి నమ్మకూడదా, నేను దేవుణ్ణి అయితే తప్పేముంది, నేను కూడా గొప్పవాడినే కదా, దేవుడి కంటే నాకేం తక్కువ అని మొదలెట్టుకున్నాడు. అని ఆలోచించి తన పక్షంగా కొంతమంది దేవదూతలను ఏర్పాటు చేసుకొని ఒక గ్రూపు తయారు చేసుకుని ఈ గ్రూపుతో కలిసి దేవుని మీదకే యుద్ధానికి వెళ్ళాడట. గర్వంతో, దేవా నీకంటే నేనే గొప్పవాడిని, దేవుడి కంటే నేను గొప్పవాడిని అనుకున్నాడు. ఇదే గర్వంతో దేవుని మీదకే యుద్ధానికి వెళ్ళినప్పుడు పరలోకములో మిఖాయేలు అనే దేవదూత, అతని సైన్యము ఈ సాతానుడైనటువంటి దూతలతో వాని సమూహముతో యుద్ధం చేశారు. ఎక్కడైనా గర్విష్ఠగా ఉన్నవాడు ఘనత పొందుతాడా? పరలోకములైన భూలోకములైన గర్వము నాశనానికి మూలం. అక్కడొక్కడ యుద్ధం చేశాడు, ఓడిపోయాడు. ఓడిపోయినటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడు ఏం చేస్తాడు? తగ్గిస్తాడు కదా. ఇక్కడ కూడా ఆ పరలోకములో ఎప్పుడైతే యుద్ధము జరిగిందో దేవుడు సాతానుని తగ్గించాడు. ఆ తగ్గించే పదం ప్రకటన గ్రంథములో ఎలా రాశాడంటే 9వ వచనం చూడండి. 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాకట సర్పము పడద్రోయబడెను. ఏం చేశాడంట? పడదోయబడినంటే సన్మానించాడా, గెంటేశాడా? మామూలుగా పంపటం కూడా కాదంట, పడదోయటం అంటే మెడ పట్టుకుని బయటికి గెంటేయటం. నిజంగా పరలోకములో దేవదూతలతో సమానంగా ఉండేటువంటి వాడైనటువంటి ఈయన గర్వము అనే ఒక్క స్వభావాన్ని బట్టి పరలోకము నుంచి పంపబడలేదంట, పడదోయబడెను. పడదోయబడటం అంటే మెడపట్టుకు గెంటేశాడన్నమాట. కొంతమంది పిల్లలు పంపిస్తూ ఉంటారు. నేను మొన్న కూడా మా పిల్లలు విజయవాడ పంపించాను. విజయవాడ పంపించడానికి వాళ్ళు ప్రొద్దున్న విజయవాడ వెళ్తారంటే రాత్రి వాళ్ళకి ఏం కావాలి, 2 రోజులు ఉండేదే పాపం. 2 రోజులు ఉండటానికి అన్నీ రెడీ చేసి అంతా సదిరిపెట్టి, మా మిస్సెస్ అయితే అన్నీ జాగ్రత్తగా చూసుకుని నేనే తీసుకెళ్ళి బండి మీద ట్రైన్ ఎక్కించి జాగ్రత్తగా వెళ్ళమని, వాళ్ళు వెళ్ళారు లేదో ఫోన్లు చేసి ఇవన్నీ ఆరా తీసుకుంటా. అలా కాకుండా ఉన్న పాలంగా మెడపెట్టుకుని బయటకు కింటేసాం మా కూతుర్ని. అప్పుడు ఉంటుంది యారా అంతా ఉంటుందా? మెడపెట్టుకు గెంటేశాడు అంటే ఇంకా వాడికి ఎప్పటికీ అక్కడ స్థానం లేదు, ఎప్పటికీ దేవునిలో వాడికి స్థానం లేదు. సాతానుడు కూడా దేవుని పరిచర్యలో పరలోకములో ఉండగలిగేటువంటి దేవదూతగా ఉన్నవాడు మెడబట్టి గంటపడ్డాడంటే ఒకటే ఒక గుణం, ఏంటది? గర్వము. గర్వము వలన వాడు పడద్రోయబడ్డాడు. పడదోయబడి తగ్గించబడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఏ గర్వముతో అయితే పరలోకం నుంచి పడవేయబడ్డాడో ఇప్పుడు వాడి పని ఏంటో తెలుసా? వాడి పని ఏంటంటే వాడుకున్న స్వభావం అందరికీ అందించాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఏముంది వాడికి? గర్వం ఉంది కదా. ఈ గర్వం అనేటువంటి బుద్ధి మనుషులందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నాడు. పాప మనుషులకు తెలియట్లా. మనుషులందరిలో కూడా ఆ గర్వం అనే స్వభావాన్ని కలిగ చేయటానికి వాడు ప్రారంభిస్తున్నాడు. సాతానుడు ఎంతటి గర్వం గలవాడు తెలుసా? వాడు నిజంగా కింద పడిపోయినా సరే వాడు గర్వం పోలేదండి. కొంతమందికి
పుట్టుకతో వచ్చింది ఎప్పుడు పోదట? మీకు తెలుసా సామెత? పుట్టుకతో వచ్చింది పునకలతో కూడా పోదంట, అంటే చచ్చినా పోదంట. ఇది బుద్ధి కూడా అదే. గర్వం అనే స్వభావం కలిగినటువంటి సాతానుడికి అక్కడి నుంచి కిందకి నెట్టేసి పడేసి మెడపెట్టి గెంటేసిన ఆడికి ఆ బుద్ధి పాల పాకపాగా ఆడుకున్న జబ్బు అందరికీ అంటిద్దాం అనుకుంటున్నాడు. ఇది తెలియక అదే మంచిది అనుకుంటున్నారు. ఇది తెలియక మనం ఇంత గొప్పవాళ్ళం కదా, మనకు ఆ గౌరవం ఇవ్వట్లేదేంటి, ఇంత అధికారం కలిగిన వాళ్ళం కదా, ఆ గౌరవం ఇవ్వట్లేదు అనుకుంటున్నారండి. నిజంగా ఈ జబ్బు అనేది ఎలా ఉంటుందంటే, కరోనా టైంలో ఒక జోక్ ఉందండి. కరోనా టైంలో ఉన్న జోక్ ఏంటో తెలుసా? ఒక ఆవిడకి కరోనా వచ్చిందట. కరోనా వస్తే మన వాళ్ళు క్వారంటైన్లో ఎన్ని రోజులు పెట్టేవాళ్ళు? 14 రోజులు పెట్టేవాళ్ళు. ఎన్ని రోజులు? 14 రోజులు. ఈమెకి రిపోర్ట్లో ఫోన్ వచ్చింది, అమ్మ నీ కరోనా వచ్చిందని. ఏమనుకుందంటే నాకు కరోనా వచ్చింది, 14 రోజుల దాకా మళ్ళీ ఇంటికి రానేనని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్పి వచ్చిందంట. ఏమని? కరోనా కాదు, నేను 14 రోజులకు రాను, జాగ్రత్తగా ఉండని చెప్పి అందరి ఇళ్ళకి వెళ్ళి అందరికి సేకరణలు ఇచ్చి జాగ్రత్త అని చెప్పి అందరిని హత్తుకొని జాగ్రత్త మా కుటుంబం చూసుకుని వచ్చిందంట. ఇప్పుడు ఏం చేసింది ఆమె? ఏం చేసింది ఆమె? కరోనా వస్తే ఆ కరోనా అందరికంటే ఇచ్చింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అమ్మ జాగ్రత్తగా వచ్చావా, బాగా ఇంట్లో మాస్కులు వేసుకుని వచ్చావా, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, నువ్వు ఈ మధ్యకాలంలో ఎవరెవరి ఇంటికి వెళ్ళావంటే పొద్దున్న అన్నింటికి వెళ్ళి వచ్చాను అన్నట్ట. వెంటనే ఆ కుటుంబాలు మొత్తం తీసుకెళ్ళి పెట్టారట లోపల. అంటే ఏం చేసింది ఆమె? తనకు అంటుకున్న దాన్ని ఊరందరికంటే ఇచ్చింది. పాపం ఆమె తెలియదేమో అండి, కానీ వీడికి తెలుసు. ఎవరికి? సాతానుడికి. వాడికి ఒక భయంకరమైన స్వభావం ఉంది, గర్వం. కానీ ఆ గర్వాన్ని అందరికంటే ఇస్తున్నాడు. అది మనం ప్రేమ అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం? పాపం ఎంత ప్రేమ నేనంటే వెళ్ళిపోతా నాకు చెప్పింది. అలాగే సాతానుడు కూడా మనుషులలో ఈ గర్వం అనే జబ్బును అంటిస్తుంటే అదేదో తనకు నచ్చిందని, తన ప్రయోజనం కొరకని భావించేటువంటి వాళ్ళు కొంతమంది ఆలోచన చేసి ఈ గర్వాన్ని కలిగి ఉండి పూర్తిగా నాశనం అయిపోతున్నారు. కిందకి పడదోయబడిన తర్వాత కూడా సాతానుడికి గర్వము తగ్గలేదంటానికి ఒక సూచన ఏంటో తెలుసా? ఒక వాక్యం చేద్దాం చూడండి. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం మీరు చూస్తే, యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనంలో కిందకి పడద్రోయబడిన తర్వాత యోబు గారు యథార్థవంతుడుగా, నీతుడుగా, దేవుని యందు భయభక్తులు గలవాడుగా నడుచుకుంటాను బట్టి యోబు గురించి దేవుడు చాలా సంతోషిస్తున్నాడు. ఎందుకంటే యోబు ఎంత ధనవంతుడైనా ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఏం చేసేవాడు? దేవునికి బలి అర్పించి ప్రార్థన చేసేవాడు. అంత యథార్థవంతుడైనటువంటి యోబు గురించి దేవుడు సంతోషిస్తూ ఉండగా, ఒకరోజు పరలోకములో దేవదూతల సమావేశం జరిగినప్పుడు అదే సమావేశానికి కంప్లైంట్ ఇవ్వటానికి ఈ సాతానుడు కూడా వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? దేవుని యొక్క ఆ సభ దగ్గరికి, ఆ సమూహం దగ్గరికి వెళ్ళాడు. తన ఎదుట నిలబడింది ఎవరు? నిలబడిన వ్యక్తి సాతానుడు. తన ముందు సింహాసనంలో కూర్చుంది ఎవరు? స్వయాన సజీవుడు అనేటువంటి, నిజదేవుడు అనేటువంటి, సృష్టికర్త అనేటువంటి మహోన్నతమైన దేవుడే ఆ కుర్చీలో ఉన్నాడు. దేవుడే అక్కడ కూర్చుని ఉంటే దేవుని ముందు నిలబడినటువంటి సాతానుడు మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? ఒకసారి 7వ వచనం చదవండి. యోబు గ్రంథములో, యెహోవా నీవెక్కడి నుండి వచ్చితివని వాడిని అడగగా అపవాది భూమి అటు తిరిగాడుచు అందులో సంచరితో వచ్చినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడు అయ్యుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడను లేడు అని అడగగా అపవాది, యోబు ఓరకయ్యే దేవుని భయభక్తులు గలవాడాయన. ఇప్పుడు చూడండి 10వ వచనంలో, నీవు అతనికి అతని ఇంటి వారందరికీ అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కట్టి వేసిదివి కదా. ఇక్కడ దేవునిని అపవాది ఏమని సంబోధించాడు? ఏమని? నీవు అని సంబోధించాడు. ఎవరిని? నీవు అని సంబోధించినట్టు మర్యాద ఉందా? ఉందండి. దేవునిని నీవు అని సంబోధిస్తున్నాడండి.
ఇప్పుడు ఎమ్మెల్యే గారిని నువ్వు ఒకసారి మా ఇంటికి రా అనండి, ఆయన రాడు, పోలీసులు వస్తారు. రారా, నీవు అంటే గౌరవం అగౌరవమా? అటువంటి గొప్పవాడైన దేవుడి ముందు నిలబడి దేవుణ్ణి అంటున్నాడు అయ్యా అని కానీ, తండ్రి అని కానీ, దేవా అని కానీ కాకుండా నీవు అని పదం వాడాడండి. ఎంత అహంకారం అండి ఈ పదం! నీవు అనే పదం వాడాడు అక్కడ. అసలు ఆ పదములోనే అతను ఇంకా ఎంత అహంకారాన్ని కలిగిన వాడుగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏమని సంబోధిస్తాం? నేను ప్రయాణమే వెళుతున్నా, నువ్వు కాపాడంటావా? ఏమంటాం? పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు సైతము కూడా పరలోకమందున్న మా తండ్రి అంటాడండి. సొంత కుమారుడే దేవునితో సమానంగా ఉన్న పరలోకమందున్న మా తండ్రి అంటాడు. అపోస్తలులు సైతము కూడా దేవా తండ్రి అని ప్రార్థన చేస్తారు. కనుక అందరూ కూడా దేవా అని, తండ్రి అని, పరలోకమందున్న మా తండ్రి అని వినయముతో ప్రార్థన చేసేవాళ్ళు అయ్యుంటే వీడికి మాత్రం ఏమాత్రం మర్యాద లేదంటే నీవు అనే పదాన్ని వాడాడు. ఇది ఉన్నటువంటి ఈ భయంకరమైన స్వభావం అన్న వాడిని. అంత గర్వాన్ని కలిగి ఉన్నాడు. అంత గర్వాన్ని కలిగినటువంటి వాడుగా ప్రవర్తించిన వాడై ఉన్నాడు కనుక అదే గర్వం, అదే మర్యాద లేనితనం, అదే వినయం లేనితనం ఇప్పుడు మనుషులందరూ కంటిస్తున్నాడు. దేవుడు చెప్పాడు ముందే, ఈ భూమిలోకములో ఉన్న ప్రతి ఒక్కటి నేను చేశాను కానీ గర్వం మాత్రం నేను పుట్టించలా. వచ్చినట్టుంటో తెలుసా? యోహాను సువార్తలో, యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 16-17 వచనాలలో అన్నిటికీ నేను బాధ్యుడు కానీ అది మాత్రం నేను చేయలేదు, అవి నా వల్ల కలగలేదంటాడు. ఏంటవి? లోకములో ఉన్నదంతయు, శరీరాశయు, నేత్రాశయు, జీవపడమమును, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. అంటే వీటిని దేవుడు చేయలేదు, దేవుని వల్ల కలిగినవి కాదు. శరీరాశ, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాల్లో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇప్పుడు ఇందులో గర్వం అనేది దేనికి వర్తిస్తుంది? ఏదండి? జీవపు డంబం అంటే ఇంకా మీకు అర్థం కావాలంటే డమ్ అనే సౌండ్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మానందరావు గారికి గుర్తొచ్చేసింది. అది మానిటైజేషన్ ఇందాక అంటున్నాడు ఆయన. డప్పు కొట్టినప్పుడు డమ్ అనే సౌండ్ వస్తుంది. ఎవడకాడి వాడు డప్పు వాడు కొట్టుకుంటా ఉంటాడు. అదేంటో తెలుసా? అది డంబం, అదే గర్వం, అహంకారం. కనుక డంబము అంటే పర్యాయ పదాలు ఒకటి గర్వము. ఈ గర్వం అనేది ఎవరి వల్ల పుట్టినవి కాదంట? తండ్రి వలన పుట్టినవి కాదు. మనుషుల మనసులలో గర్వం అనే దాన్ని నేను పుట్టించలేదు. మరి తండ్రి వలన పుట్టినవి కాదు అంటే దాన్ని పుట్టించినోడు ఎవడు? అపవాది. అక్కడ చెప్తారు చూడండి, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే, లోకమును దాని ఆశను గతించిపోవును కానీ దేవుని చిత్తము కలిగించేవాడు నిరంతరము నిలుచును. ఈ వాక్య భాగములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము దేవుని వల్ల పుట్టినవి కాదు, ఇవి లోక సంబంధములో లోకములో పుట్టినవే, లోకము దాని ఆశలు గతించిపోతాయి. అంటే ఈ గుణాన్ని ఎవడైతే కలిగి ఉంటాడో వాడు ఖచ్చితంగా నాశనం అయిపోతాడు. ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తారో వారు నిరంతరము జీవిస్తారు. నిరంతరము జీవించేవారు ఎవరంటే క్రీస్తు మనసు కలిగిన వాళ్ళు. ఖచ్చితంగా నశించిపోయి నాశనం అయిపోయే వాళ్ళు ఎవరంటే జీవపు డంబాన్ని పుట్టించినటువంటి సాతాను స్వభావాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారు ఖచ్చితముగా నాశనము చేయబడేటువంటి వారై ఉంటారు. వీడు ఈ జబ్బు ఎలా అంటిస్తున్నాడో తెలుసా? ఫస్టే దేవుడు ఈ జబ్బు, గర్వం అనే జబ్బు, గర్వాన్ని కలిగి ఉంటామనేటువంటి జబ్బుని ఫస్ట్ ఎవరికి అంటించాడో తెలుసా? ఫస్ట్ ఫ్యామిలీకే. బైబిల్లో ఫస్ట్ ఫ్యామిలీ ఎవరు? ఫస్ట్ ఫ్యామిలీ ఆదాము అవ్వ. ఆదాము అవ్వ దగ్గర, కయ్యూను దగ్గర కాదండి, ఆదాము అవ్వ దగ్గరే అవ్వతో మాట్లాడుతున్నప్పుడు అవ్వకు వాడు తన మనసులో కలగచేసినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? గర్వం అంటే ఏంటి? గొప్ప. అవ్వకి వాడు కలగచేసినటువంటి ఆలోచన ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం చూడండి 5వ వచనంలో వాడు ఆమెతో మాట్లాడిన మాట. 3వ అధ్యాయం 5వ వచనం.
ఏలయనగా మీరు వాటి తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడు ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు. ఎలా ఉంటారంట? దేవతలాగా. అనగానే ఇప్పుడు ఏమైపోయిందేమే? పక్కసారి పైకి వెళ్ళిపోయిందండి. ఇంకా ఎలాగా పైకి దేవతలాగా అయిపోతామని. కానీ నేను దేవతనా? అంత గొప్పదాన్నా? అంత గొప్పదాన్ని అయిపోతానా? అక్కడ కూడా వాడికి అదే జబ్బు, దేవుడిలాగా అయిపోతాను అనుకున్నాడు. ఇక్కడికి ఏమో అదే జబ్బు, దేవతలాగా అయిపోతాను అనుకుంది. ఎప్పుడైతే వాడు నీవు ఈ పండు తింటే దేవతలాగా అయిపోతావన్నాడో, నిజంగా ఏమకి అంతలా అయిపోవాలనుకుంది, హెచ్చించుకోవాలనుకుంది. వెంటనే దేవతలాగా అవ్వాలనే ఆలోచనతో వాడు ఎప్పుడైతే హెచ్చించి స్వభావాన్ని కలగచేశాడో, దాన్ని బట్టి నేను అలాగే హెచ్చింపబడాలనే బుద్ధితో దేవుడు చేయొద్దన్నటువంటి పని చేసి ఆ పండు తిని ఏం చేసుకుంది? దేవతలాగా హెచ్చించబడకపోగా ఉన్న దేవునితో ఉన్న సంబంధం కూడా సక్రమంగా లేకుండా తోసివేయబడింది. ఆనాడు సాతానుడు చేసిన పనికి మెడబట్టి పరలోకానికి గెట్టేస్తే, ఇప్పుడు అవ్వ చేసిన పనికి దేవుడు ఏం చేశాడు? మళ్ళీ సేమ్ మెడకాయే ఏం చేశాడు? పట్టి ఏదేను తోటలను బయటికి గెట్టేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోవడం కారణం వాడు అంటించిన జబ్బే. ఏంటది? అపవాదం ఉన్నటువంటి వాడు నిన్ను హెచ్చించుకో, నువ్వు హెచ్చించబడతావు అనే దాన్ని చూపించడాన్ని బట్టి. అందుకే దేవుడు పదే పదే చెబుతున్నాడు, హెచ్చించుకున్నావా నువ్వు ఖచ్చితంగా తగ్గించబడతావు. నువ్వు తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉన్నావా, నేను నిన్ను అధికంగా హెచ్చిస్తాను, అధికంగా ఆస్వాదిస్తానని తెలియపరిచాడు. ఇది సామెత గ్రంథంలో కూడా గర్వము దేనికి సూచన చెప్తాడు ఆయన. సామెత గ్రంథం చూడండి 16వ అధ్యాయంలో 18వ వచనం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును అని పదకొండు. ఎప్పుడైనా మీరు గ్రహించండి, చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని దృష్టిలో మనం గర్వంగా ఉంటున్నామో ఆలోచించండి. మీరు ఎంత విశ్వాసంగా ఉన్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత దేవుడి మీద నమ్మకం ఉన్నా, మన ప్రవర్తనలో దేవునికి గర్వం కనపడకూడదు. గర్వం కనపడకూడదు అంటే, ఇప్పుడు ఉదాహరణకి మారీష్ గారు మా ఇంటికి వచ్చారు. మారీష్ గారు వచ్చారని మా అమ్మాయి ఇచ్చి నాకు చెప్పింది లోపల ఉండగానే. మారీష్ గారు వచ్చారని మా అమ్మాయి చెప్పగానే నేను వెంటనే పరిగెత్తుకుని వచ్చి మారీష్ గారు వందనాలండి అని చెప్పి మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టాను అనుకో, ఆయనకి నా మీద మంచి అభిప్రాయం ఉంటుంది. మారీష్ గారు వచ్చాడు, పొద్దున్న వచ్చాడు, నేను మధ్యాహ్నం వచ్చి పలకరించాను. ఏమనుకుంటాడు ఆయన? ఏమనుకుంటాడు? అసలు ఈయనకి ఎంత గర్వం, ఉండటానికి సన్నగా ఉంటాడు కానీ ఎంత గర్వం, ఈ మనిషికి ఎంత గర్వం ఏంటి అంటే, మనిషి వస్తే కనీసం వెంటనే ఒక రెస్పెక్ట్తో, ఒక మర్యాదతో వచ్చి వాళ్ళతో మాట్లాడకపోతేనే మనం అంత గర్వం అనుకుంటాం కదా. మరి ఈరోజు బైబిల్ తరగతి కదా. ఏం తరగతి? బైబిల్ తరగతి కదా. బైబిల్ తరగతి అయినప్పుడు ఈరోజు ఇక్కడ ప్రార్థన జరుగుతుందని తెలిసినప్పుడు, ప్రార్థనకి వెళ్ళే విషయంలో త్వరపడి వస్తున్నామంటే మనలో ఏం కనపడద్ది? వినయం. ఆలస్యం చేస్తున్నామంటే ఏం కనపడద్ది? గర్వం. ఇది మనకుందని మనకు కూడా తెలియదండి. తెలుసా? నేను ఆలస్యంగా వెళతానంటే నాకు ఎందుకంత గర్వం అనేది మనకు కూడా తెలియదండి. నీకు తెలియదు కాబట్టి గర్వం ఉందని దాని ద్వారా వచ్చే ప్రమాదం రాకుండా ఆగుతుందా? నీకు తెలియనంత మాత్రం నా జబ్బు రాకుండా మానదండి. నీ తెలియనంత మాత్రం నా ప్రమాదం రాకుండా మానదు. కనుక దేవుని దృష్టిలో క్రీస్తు ఎలాగైతే వినయమును విధేయతను కలిగిన వాడుగా ఉన్నాడో, మనమును కూడా వినయము కలిగిన వారమై ఉండి దేవుని కార్యాలలో గర్వము లేని వారమై ఉండాలండి. ఒకవేళ ఇలాంటి గర్వముతో కూడిన ప్రవర్తన మనలో ఉంటే దాన్ని మార్చుకోవాలి. ఎక్కడికైనా ఎంత స్పీడ్గా వెళ్తాం మనం? పెన్షన్ ఇచ్చే కాడికి ఎంత స్పీడ్గా వెళ్తారు? డ్వాక్రా డబ్బులు ఇస్తారంటే ఎంత స్పీడ్గా వెళ్తారు? 100 రోజుల పనికి ఎంత స్పీడ్గా వెళ్తారు? ఎందుకని? అక్కడ వినయంగా ఉంటేనే, ఫోటో తీసినప్పుడు ఉంటేనే డబ్బులు పడతాయి. అంతేనే కదా. మా ఏరియాలో కూడా ఉందండి ఆ పని. అక్కడ కొంతమంది అంటూ ఉంటారు, ఆవిడ ఇప్పుడు వస్తుంది, ఆవిడ చిదా కూర్చోవాలంటారు. అయినా కూర్చుంటారు, తప్పదు.
ఏదైనా చేస్తాం. ఎందుకో తెలుసా? అక్కడ కనుక నువ్వెవరు నా మీద పెత్తనం చేయడానికి? నీ మాట ఎందుకు నేను వినాలి? నువ్వు తవ్వమన్న చోట నేను ఎందుకు తవ్వాలి? నాకు నచ్చినప్పుడు సాయంకాలం వచ్చి తవ్వుకుంటానంటే ఊరుకుంటుందా? మరి దేవుని దగ్గర దేవుడిచ్చేటువంటి గొప్పదైనటువంటి ఆశీర్వాదాలు చూసే మనం దేవుని దగ్గర మన ప్రవర్తన ఎలా ఉంటుంది? నువ్వు పొద్దున్నే లేచి పని చేసుకోగలుగుతున్నావంటే దేవుడు నీకు ఆశిస్తున్నాడు. నువ్వు తిన్న ఆహారము నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతుందంటే దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తున్నాడు. నువ్వు ఏ పని చేయగలుగుతున్నావన్నా దేవుడు ప్రాణాన్ని, జీవాన్ని, ఊపిరిని కలగజేస్తున్నాడు కాబట్టి మనం అన్నీ చేయగలుగుతున్నాం. దేవుడిచ్చిన దాన్ని బట్టి పని చేసుకుంటూ దేవుని మీదే గర్వంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? ఈ గర్వము ఎంతటి ప్రమాదకరమైందంటే సొలొమోను చెప్తున్నాడు, నాశనానికి ముందు గర్వము నడుచును. ఇది ఒక సింబల్ అన్నమాట, ఒక సిగ్నల్ అన్నమాట. ఇందాక వస్తుంటే రవి గారు అంటున్నారు, మా ఆనందరావు గారి అబ్బాయి రమేష్ గారికి పాపం రెగ్యులర్గా వచ్చాడు, ఈరోజు రాలేదు పాపం. ఆయన కొంచెం వేరే వర్క్లో ఉంటాను బట్టి, దేవుని పరిచయం తిరగటాన్ని బట్టి గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. సరే గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి ఆయన హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ గారు ఈసీజీ తీయమన్నాడట. రవి గారు అంటున్నారు, ఈసీజీ దేనికి తీస్తారు? హార్ట్ ప్రాబ్లం అయితే. రవి గారు అన్నారు, గ్యాస్ కడుపు నొప్పి వస్తే ఈసీజీ తీయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ గుండె నొప్పి అయితే దానికి తెలిసిపోద్ది సింబల్స్. ఏంటో తెలుసా? చెయ్యి కాలు ఒకేసారి లాగుతాయి అంట, అది హార్ట్ అటాక్ అయితే. హార్ట్ అటాక్ నొప్పి అయితే చెయ్యి కాలు లాగుతాయి, అదే దానికి సింబలు. చెయ్యి కాలు లాగుతాయంటే హార్ట్ అటాక్ లెక్కే అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇవి కాక వెనకాల నొప్పి రావటము, ఎదర నొప్పి రావటం అంటే గ్యాస్ నొప్పి, దానికి తన కంగారు పడక్కర్లొద్దని. అంటే వచ్చిన దానిని బట్టి, దాని సిగ్నల్ బట్టి, దాని యొక్క సింబల్స్ని బట్టి అది ఏ జబ్బో తెప్పొచ్చంట. అలాగే ఒక మనిషి నాశనం అయిపోతున్నాడంటే నాశనానికి ముందు ఏమవుతుందంట? గర్వం వస్తుంది. దానికి సింబల్ అండి. కాలు చేయి లాగుతుందంటే హార్ట్ అటాక్ వస్తుంది కంపల్సరీ. అలాగే నాశనం వస్తుందంటే దానికంటే ముందు మనకేమవుతుంది? గర్వం వస్తుంది. గర్వం వచ్చిందంటే ఆటోమేటిక్గా నాశనం వస్తుంది. నాశనానికి ముందు గర్వం వస్తుందంట. మేఘం వచ్చిన ప్రతిసారి వర్షం రాకపోవచ్చు, కానీ గర్వం వచ్చిన ప్రతిసారి నాశనం వస్తుంది. అది మనకు సిగ్నల్ అండి. అందుకే కొంతమందిని చూస్తున్నప్పుడు, సేవకుల్లో కూడా ఉన్నారు, విశ్వాసంలో కూడా ఉన్నారు, వాళ్ళని చూస్తున్నప్పుడు బాధ కలిగదు, వాళ్ళ మీద కోపం రాదండి, జాలేస్తుంది. ఈ వాక్యం తెలిసినప్పుడు ఎవరికైనా మన దగ్గర ఎదుర్కొంటే ఎవడైనా గర్వంగా ప్రవర్తిస్తుంటే వాడిని చూస్తే మనకి ఏమవుతుందో తెలుసా? ఎందుకు జాలేస్తుందో తెలుసా? అమ్మ ప్రార్థనకు రండి, ప్రార్థనకు రండి అంటే నీ ప్రార్థన నువ్వు చూసుకో, నా కూడా నీకు ఎందుకు అందాను కామా. వెంటనే మ్యారేజ్ గారికి ఏమవుతుంది? పాపం వచ్చేది. వస్తుంది రాదా? నీది నువ్వు చూసుకో, నీది నువ్వు చేసుకో, నా గొడవ నీకు ఎందుకు, మాకు ప్రార్థన చేసుకోవటం మాకు తెలుసులే, మాకు మనసులో ప్రార్థన చేసుకుంటున్నాములే, మనసులో దేవుడు ఉన్నాళ్ళే. కొంతమంది ఆడుతున్న ప్రార్థనకు రావట్లేదేమంటే, ప్రార్థనకు రావట్లేదు కానీ నా మనసులో ఎప్పుడు దేవుడు ఉంటాడయ్యా అంటారు. ఏముంటుందంట? నా మనసులో ఎప్పుడు దేవుడు ఉంటాడంట. అంటే దీనికి ప్రార్థనకు రావాల్సిన అవసరం ఏముంది? మరి ఇంత కష్టపడి వర్షమైనా ఎండ అయినా సేవకులు పిలిపించి నిజంగా ఇక్కడికి వచ్చి బైబిల్ తరగతుల్లో జరుగుతున్నాయంటే మా రమాదేవి గారు ఎంత కష్టపడతారో తెలుసా? పరిచర్య చేయాలి, అన్నీ సమకూర్చాలి, ఇంత ప్రయాసపడాలి. ఇంత ప్రయాసంతా పడుతున్నప్పుడు జస్ట్ వచ్చి కూర్చుని వాక్యం వినండి అనే ఒక్క పదానికి అక్కడికి వచ్చి వాక్యం అనక్కర్లేదే, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారే, నా మనసులో దేవుడు ఉంటాలే, జాగ్రత్తగా వెళ్ళమంటే ఇది ఏమనిపిస్తుంది? మరి నాకెందుకు ఈ తిప్పలు అసలు అనిపించదా? ఆ మనసు వస్తుందా రాదా? కానీ ఈ మనసు రాదండి వాక్యం తెలిసిన వాళ్ళకి. ఈ మనసు ఎందుకు రాదో తెలుసా? ఇప్పుడు ప్రార్థనకే వెళ్ళాలా మనసులో అనుకుంటే సరిపోదా? నా మనసులో దేవుడు ఉన్నాడంటే అలా ఒక ఆమంటే అన్నా నేనమ్మా, మనసులో అనుకుంటే చాలే దేవుని మందిరానికి వెళ్ళక్కర్లేదు అంటున్నావు కదా, నీకు ఆకలి అవుతుంది, అన్నం తిన్నాను అనుకో, ఆకలి తీరిపోద్దా? మనసులో అన్నం తిన్నానని మనసులో అనుకుంటే ఆకలి తీరుతుందా? ఖచ్చితంగా నువ్వు తినాలి. అలాగే నా మనసులో దేవుడు ఉన్నాడు అనుకుంటే దేవుడు నిన్ను ప్రేమించాడండి. దేవుని మందిరానికి వెళితేనే దేవుడు మనం ప్రేమిస్తాడు. అలా కాక ఇలాగ వ్యతిరేకంగాను నిర్లక్ష్యంగాను మాట్లాడుతున్న పరిస్థితుల్లో వాక్యం ఎరిగినటువంటి వాళ్ళకైతే వాళ్ళ మీద జాలేస్తుంది. అంటే ఎందుకు తెలుసా? పాపం ఎంత గర్వం వచ్చేసింది మనిషికి, ఎంత గర్వంగా మాట్లాడుతుంది, ఎంత గర్వంగా ప్రవర్తిస్తుంది. పాపం ఏమో నాశనం అయిపోద్ది అనిపిస్తుంది అంట. ఏమనిపించాలి? నాశనానికి వెళ్ళిపోతుందని జాలి కలగలను. కోపం రాదండి,
జాలి ఎందుకు తెలుసా? నాశనానికి ముందు గర్వము కలుగుతుంది. చాలా సందర్భాలకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏంటో తెలుసా? ఇప్పుడు ఇక్కడ అందరూ ఉన్నాం. అందరూ అనగానే నేను ఒక్కడే నిలబడి మీ అందరిని చూసి మీరు ఎలాంటి బట్టలు వేసుకొచ్చారో, ఎలాంటి చీరలు కట్టుకొచ్చారో నాకు తెలియదు, కానీ అసలు మీరందరూ నాకు పచ్చగా కనపడుతున్నారు అన్నా నేను. అది గొప్ప జబ్బా ఏంటది? మీ అందరూ నాకు పచ్చగా కనపడుతున్నారు అనగానే మారేష్ గారు, మీకే ఎందుకు పచ్చగా కనపడుతున్నారు? మీ కళ్ళు మరీ అంత నిధికెక్కేసినాయా? మీలంటుండి అసలు పిలవకూడదు అంటాడా? పచ్చగా కనపడకూడదండి, అదేదో జబ్బు. ఏ జబ్బు అది? పచ్చకాములు వచ్చుంటాయి, అంత పచ్చగా కనపడుతుంది, చచ్చిపోతారు మీరు. దయచేసి హాస్పిటల్కి వెళ్ళండి, జాలు చూపిస్తాను నా మీద, అంతేనా కోపడతాడా? అలాగే దేవుని వాక్యం వినే దగ్గర ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా వారి మీద జాలి కలుగుతుంది. కారణం, గర్వం వలన ఏమొస్తుంది? నాశనము కలుగుతుంది. ఎందుకు చెప్తున్నాడు? నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది అనే పదం ఉంది. ఇప్పటి వరకు గర్వం ఉంటే దాని ప్రమాదం ఎలా ఉంటుందో మీకు చెప్పాను. కానీ రేపు ఇక్కడ టెస్టులు జరుగుతాయి. ఏం టెస్టులు? ఇక్కడ నేను మెడికల్ కిట్ పట్టి రాలేదు, కానీ మీలో గర్వం ఉందో లేదో నిరూపించేటువంటి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్టులు నేను 6 టెస్టులు పెడతాను మీకు.